ఐపీఎల్ 2025కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు కొందరిని రిటైన్ చేయడం, కొన్ని కొత్త చాయిస్లను ఎంచుకోవడం జరిగింది. కానీ ఈ సీజన్ వారికి సవాళ్లతో నిండినదిగా కనిపిస్తుంది. బ్యాటింగ్లో బ్యాకప్ లేకపోవడం, నిస్సారమైన ఆల్రౌండర్లు మరియు గాయాల సమస్యలతో ఉన్న విదేశీ బౌలర్లపై ఆధారపడడం వంటి సమస్యలు జట్టును వెనకకు లాగే అవకాశం కనిపిస్తుంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఈ బలహీనతలను అధిగమించి విజేతగా నిలవగలదా, లేక ఈ లోపాలే వారి కలలను చిన్నభిన్నం చేయనున్నాయా? ఈ ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజస్థాన్ రాయల్స్ తక్కువ బడ్జెట్ కారణంగా బ్యాటింగ్ బ్యాకప్లు, నిజమైన ఆల్రౌండర్లు ఏమీ, గాయం సమస్యలతో కూడిన విదేశీ బౌలర్లపై ఆధారపడడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ బలహీనతలను వారికి ఈ సీజన్లో ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఈ మూడు ప్రధాన సమస్యలను రాజస్థాన్ రాయల్స్ పరిష్కరించగలిగితే వారు ఈ సీజన్లో విజయవంతం అవుతారు. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 వేలానికి ముందు 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతో వేలం సమయంలో తక్కువ బడ్జెట్తో రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ పరిస్థితి కొంతమంది నాసిరకం ఆటగాళ్లను ఎంపిక చేయడానికి దారితీసింది. జట్టు కొంతమందిని మంచి ఆటగాళ్లతో నింపిన జట్టు ఇప్పటికీ కొన్ని ప్రధాన బలహీనతలతో ఉంది. మొదటిగా బ్యాటింగ్ విభాగంలో బ్యాకప్ లేకపోవడం ప్రధాన సమస్య. ఫస్ట్ చాయిస్ బ్యాటర్లకు ప్రత్యామ్నాయంగా సరైన బ్యాటర్లు లేకపోవడంతో జట్టులో గాయాలైనా లేదా ఏదైనా బ్యాటర్ ఫామ్ కోల్పోయిన సందర్భం వస్తే పెద్ద సమస్యగా మారవచ్చు. మరో ముఖ్యమైన అంశం జట్టులో నిఖర్సైన ఆల్రౌండర్ లేకపోవడం. ఆల్రౌండర్ విలువ కొంత తగ్గిన జట్టును సమతుల్యం చేయగల ఆటగాళ్ల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మూడవ సమస్య విదేశీ బౌలర్ల విషయంలో జోఫ్రా ఆర్చర్, వనింద హసరంగా ఇద్దరు అద్భుతమైన ప్రతిభ కలిగిన వారైన గాయాల సమస్యలతో వీరు ఎప్పుడైనా అందుబాటులో ఉండకపోవచ్చు. వీరి గైర్హాజరీ జట్టు బౌలింగ్ను బలహీనపరుస్తుంది. ఈ మూడు ప్రధాన సమస్యలను రాజస్థాన్ రాయల్స్ పరిష్కరించగలిగితేనే వారి సీజన్లో విజయవంతం అవుతారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తన బలహీనతలను పరిష్కరించడంపై దృష్టి పెడితే ఈ సీజన్లో వారు పటిష్టంగా పోటీకి పడగలరు. బ్యాటింగ్ బ్యాకప్లు, ఆల్రౌండర్లు మరియు బౌలింగ్ బ్యాలెన్స్లతో జట్టు మార్పులు చేస్తే విజయం సాధించడానికి మరింత సన్నద్ధమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.